ఇది మోటో H70 ఫ్యూజన్. దీని ప్రీవియస్ జనరేషన్స్ H60 ఫ్యూజన్ గానీ H50 ఫ్యూజన్ గానీ మంచి హిట్స్ అయింది, బాగా కొన్నారు ఫోన్స్ ని. మరి ఈ ఫోన్ ఎలా ఉంది? ఈ ఫోన్ లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది, ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా, ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది. లోపల మనకి పేపర్ వర్క్, సీల్ స్టిక్కర్స్ అండ్ సిమెంట్ జెట్ పిన్ ప్రొవైడ్ చేశారు. అండ్ డైరెక్ట్ గా ఫోన్ ఉంది. ఫోన్ తో పాటు 68 వాట్స్ అడాప్టర్, టైప్ సి టు టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బాక్స్ లో కొన్ని మిస్ అవుతున్నాయి. స్క్రీన్ గార్డ్ కానీ కేస్ కానీ మీరు సెపరేట్ కొనుక్కోవాలి. వీటిలో ప్రాబ్లం ఏంటంటే ఈ ఫోన్స్ మీకు బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ తో వస్తాయి. చాలా సెన్సిటివ్ ఉంటుంది అన్నమాట ఈ లెదర్. పైగా నా దగ్గర ఉండేది వైట్ కలర్, ఇంకా దీనిలో 2 కలర్స్ ఉంటాయి, గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్, మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. అయితే వీళ్ళు బాక్స్ లో ఒక ట్రాన్స్పరెంట్ కేసు, ఒక డమ్మీ కేసు ఇచ్చినా కూడా కనీసం మార్కెట్ లోకి మంచి కేసు వచ్చేదాకన్నా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను మార్కెట్ లోకి ఎతికాను, అసలు ఎక్కడ నాకు కేసెస్ దొరకట్లా. చాలా ఇబ్బంది అయిపోతుంది. నాకు వాడాలన్నా కూడా కొంచెం భయం వేస్తుంది, ఎక్కడ మురికైపోద్దు, ఎక్కడ గీతలు పడతాయని. చాలా జాగ్రత్త యూజ్ చేయాల్సి వస్తుంది. వేరే ఫోన్స్ తో నాకు ఇప్పుడు అలా అనిపిలా, నార్మల్ గా యూజ్ చేస్తా. ఈ మోటో ఫోన్స్ మాత్రం చాలా భయంగా యూజ్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళు బాక్స్ లో ఏదైనా ఒక ట్రాన్స్పరెంట్ కేసు అన్న ఏదో డమ్మీ కేసు ఇచ్చినా కొంచెం బాగుంటుంది నా ఫీలింగ్. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. మనం ఒకటి డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఫస్ట్ డిజైన్ లో అసలు ఏ మార్పు లేదు. లాస్ట్ 3 years గా ఇదే డిజైన్ మోటో నుంచి. మీరు బడ్జెట్ ఫోన్స్ తీసుకోండి, ఫ్లాగ్షిప్ ఫోన్స్ తీసుకోండి, అన్ని మోటో ఫోన్స్ లో సేమ్ డిజైన్ ఉంటుంది. సో డిజైన్ విషయంలో మీరు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ ఈ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంది. అసలు దీనిలో 7000 mAh బ్యాటరీ ఉందంటే నమ్మరు, అంత స్లిమ్ ఉంది ఫోన్. పట్టుకున్నప్పుడు కూడా నార్మల్ ప్రీవియస్ జనరేషన్ మోటో ఫోన్స్ ఎట్లా ఉన్నాయో ఇది కూడా అంతే ఉంది, లావ్ అయినట్టు అనిపించట్లా. బట్ బ్యాటరీ కెపాసిటీ బాగా పెంచారు. సో ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ పట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంది, ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మీకు వేగన్ లెదర్ తో వస్తుంది, కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. జాగ్రత్త యూజ్ చేయండి. ఒకవేళ మరకలు పడ్డా, గీతలు పడ్డా పోవడం చాలా కష్టం. చాలా జాగ్రత్త యూజ్ చేయండి. బెటర్ కేసెస్ యూజ్ చేసుకోండి. అండ్ చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగానే ఉంది. ఈ డిజైన్ లో కెమెరా మాడ్యూల్ చుట్టూ ఒక బ్రౌన్ కలర్ అవుట్ లైన్ లాగా ఇచ్చారు, లుక్ కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది, బాగుంది. అండ్ కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.8 inches 1.5K POLED డిస్ప్లే తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సో మీరు డిస్ప్లే పరంగా మోటోలో వంకబెట్టాల్సిన పనిలా. మీకు ఈవెన్ ఇంకా తక్కువలో 16-17 రూపాయల దగ్గర కూడా మోటోలో కొన్ని ఫోన్స్ వస్తాయి. LCD డిస్ప్లేస్ కాకుండా AMOLED డిస్ప్లే ఫోన్స్ కొన్ని వస్తాయి. వాటిలో డిస్ప్లే చాలా బాగుంటుంది. అసలు అక్కడి నుంచే మీకు మోటో అన్ని ఫోన్స్ లో డిస్ప్లే చాలా బాగుంటుంది. మీకు ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్, ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ స్కిన్ టోన్స్ ఉంటాయి. కలర్స్ అయితే చాలా బాగా వస్తాయి, చాలా వైబ్రెంట్ గా వస్తుంటాయి, చాలా బూస్టెడ్ గా వస్తుంటాయి. అట్లనే ఓవర్ సాచురేట్ అవ్వు, కొంచెం బ్యాలెన్స్డ్ గానే ఉంటాయి, బట్ వైబ్రెంట్ కలర్స్ ఇస్తుంటాయి. సో డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇది 10-bit ప్యానల్, కలర్స్ చాలా బాగుంటాయి. ఈవెన్ HDR10+ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లేలో మీకు వంక పెట్టాల్సిన పనే లేదు, చాలా బాగుంటుంది డిస్ప్లే. ఈవెన్ బ్రైట్నెస్ కూడా హై బ్రైట్నెస్ మోడ్ ఇది అరౌండ్ 800 nits దాకా వస్తుంది. ఇండోర్ లో మోర్ దాన్ ఎనఫ్. అండ్ HDR కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు పీక్ బ్రైట్నెస్ అరౌండ్ 1400-1500 nits దాకా వస్తుంది. సో డిస్ప్లే బ్రైట్నెస్ అయితే సఫిషియెంట్ ఉంది. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది, బ్రైట్నెస్ సఫిషియెంట్ గానే ఉంది. సో డిస్ప్లే మీద నాకైతే ఏం కంప్లైంట్స్ లేవు. డిస్ప్లే సెగ్మెంట్ బెస్ట్ డిస్ప్లే. ఈవెన్ దీనిలో సౌండ్ కూడా బాగుంది. మోటో ఎప్పుడు సౌండ్ కూడా బాగా తీసుకొస్తుంది. ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ కానీ, లౌడ్నెస్ కానీ, సెపరేషన్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. డిస్ప్లే అండ్ సౌండ్ విషయంలో మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఇదనే కాదు, ఏ మోటో ఫోన్ లో అయినా ఈ 2 డిపార్ట్మెంట్స్ లో మీరు డిసప్పాయింట్ అవ్వరు. కమింగ్ టు బ్యాటరీ, సర్ప్రైజింగ్లీ దీనిలో 7000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. బట్ అంత బ్యాటరీ ఉన్నట్టు అనిపించదు, చాలా స్లిమ్ ఉంది. అండ్ ఇది 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 0 to 100% ఫుల్ ఛార్జ్ చేయడానికి అరౌండ్ 55 minutes టైం పడుతుంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం నేను కొంచెం హెవీగానే యూజ్ చేశా. ఫుల్ బ్రైట్నెస్ పెట్టి లైట్ మోడ్ మీద ఓన్లీ 5G మీద కొంచెం హెవీగా యూజ్ చేస్తేనే నాకు అరౌండ్ 9 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది, విచ్ ఇస్ గుడ్. 9 hours స్క్రీన్ ఆన్ టైం అంటే చాలా ఎక్కువ. మీరు కొంచెం మోడరేట్ యూజర్ అయినా ఈజీగా ఒక 2 రోజులు ఈజీగా వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. ఇక్కడ మొత్తం 4 కెమెరాస్ ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ యాక్చువల్ గా ఉన్నవి 2 కెమెరాసే. 50 MP మెయిన్ కెమెరా, సోనీ లైటియా 710 సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్లాష్ ఉంటుంది. అండ్ కింద అంబియంట్ లైట్ సెన్సార్ ఉంటుంది. అసలు పట్టించుకోకర్లేదు, 2 కెమెరాస్ ఉన్నట్టు అనుకోండి. ఫస్ట్లీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 MP ఇవ్వకుండా 13 MP ఇచ్చారు, అంతవరకు ఓకే. ప్రీవియస్ జనరేషన్ కూడా అంతే ఉంది. అయితే ఫోటోస్ మీకు లైటింగ్ బాగుంటే మాత్రం డీసెంట్ ఫోటోస్, మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జూమ్ చేస్తే అంత డీటెయిల్స్ ఉండవు, కానీ ఫోటో ఓకే డీసెంట్ ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చీకటిగా వస్తున్నట్టు అనిపించింది. సో వైడ్ యాంగిల్ కెమెరా నాట్ అప్ టు మార్క్. సో వైడ్ యాంగిల్ కెమెరా పక్కన పెట్టేసేయండి. కమింగ్ టు మెయిన్ కెమెరా, ఈ కెమెరాలో మీకు ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్, ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ స్కిన్ టోన్స్ ఉంటాయి. అంటే ప్యాంటోన్ కలర్స్ అంటే అదొక సెపరేట్ కలర్ షీట్ ఉంటుంది. దానిలో ఏంటంటే కలర్స్ కొంచెం వైబ్రెంట్ గా ఉంటాయి, అంటే న్యాచురల్ గా ఉండవు, అట్లనే ఆర్టిఫిషియల్ గా కూడా ఉండవు. కొంచెం నియర్ టు న్యాచురల్, బట్ కొంచెం బూస్టెడ్ గా, కొంచెం వైబ్రెంట్ గా కనిపిస్తుంటాయి. లైక్ మెయిన్ కెమెరా యూస్ చేసి 1x లో అండ్ 2x లో ఫోటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ చూడొచ్చు, చాలా బాగా తీసుకుంటుంది. 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ. 2x అనేది డిజిటల్ జూమ్, బట్ ఫోటోస్ బాగా వస్తున్నాయి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 3 different ఫోకల్ లెంత్ లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. 24mm, 35mm, 50mm అన్ని కూడా చాలా బాగా వస్తున్నాయి. మీకు కలర్స్ చాలా నీట్ గా తీసుకుంటున్నాయి. కలర్స్
ఫొటోస్ అయితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ఫోటో చూడగానే జూమ్ చేయకుండా నార్మల్ గా ఫోటో చూస్తే మాత్రం మీకు ఫోటోస్ చాలా బాగా అనిపిస్తాయి. బట్ వన్స్ మీరు జూమ్ చేశారంటే మాత్రం మీకు అసలు డీటెయిల్స్ ఉండవు. ఫేస్ చాలా స్మూత్ గా అనిపిస్తుంటుంది. మీకు ఫోటో నార్మల్ గా జూమ్ చేయకుండా నార్మల్ గా చూస్తే మాత్రం మీకు ఫోటో చాలా బాగుంది. బట్ డీటెయిల్స్ తీసుకోవట్లా, జూమ్ చేసి మీకు డీటెయిల్స్ లేవు. నార్మల్ గా చూసుకుంటే మాత్రం బ్యాక్ కెమెరా ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ బాగానే వస్తుంది. నాకు పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. కాకపోతే కలర్స్ గురించి మీకు చెప్పాలి. మీరు ఫోన్ తో ఫోటో తీసి గ్యాలరీలో ఒకసారి ఆ ఫోటో ఓపెన్ చేస్తే మీ కలర్స్ చాలా వైబ్రెంట్ గా కనిపిస్తాయి. మీకు స్కిన్ టోన్స్ అంతా కొంచెం పింకిష్ గా అండ్ మూతికి లిప్స్టిక్ పూసినట్టు అండ్ కలర్స్ అంతా కొంచెం వైబ్రెంట్ గా కొంచెం బూస్టెడ్ గా కనిపిస్తూ ఉంటాయి. బట్ యాక్చువల్ కలర్స్ అవి కాదు. మీరు అదే ఫోటోని ల్యాప్టాప్ లో కానీ వేరే ఫోన్ లో కానీ పంపించుకొని చూస్తే మీ కలర్స్ అంతా బూస్టెడ్ గా కనిపించదు, కొంచెం నేచురల్ గానే కనిపిస్తాయి. టు బీ ఫ్రాంక్ ఫోన్ డిస్ప్లేలోనే మీకు ఫోటోస్ ఇంకా బాగా కనిపిస్తాయి. బట్ యాక్చువల్ కలర్స్ అయితే ఇది కాదు. సో నార్మల్ గా కూడా కలర్స్ బాగానే తీసుకుంటుంది, నేచురల్ గా తీసుకుంటుంది. బట్ ఫోన్ డిస్ప్లేలో మాత్రం ఇంకా ఎన్హాన్స్ చేసి ఇంకా బూస్టెడ్ గా కనిపిస్తున్నాయి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈవెన్ నైట్ టైమ్ లో కూడా మీకు కలర్స్ చాలా ఎక్సలెంట్ గా వస్తున్నాయి. కొంచెం పంచర్ కలర్స్, వైబ్రెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. సో ఫొటోస్ అయితే మీకు ఈవెన్ నైట్ టైమ్ లో కూడా ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాయి. బట్ జూమ్ చేస్తే మాత్రం డీటెయిల్స్ ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. డే అయినా నైట్ అయినా జూమ్ చేస్తే డీటెయిల్స్ ఉండవు. బట్ ఓవరాల్ గా ఫోటో చూడడానికి అయితే బాగానే ఉంటుంది. అండ్ వీడియో బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం వీడియో క్వాలిటీ చాలా బాగుంది. కలర్స్ మెయిన్ గా ప్యాంటోన్ కలర్స్ అని చెప్పారు కదా, అక్కడ కలర్స్ మీకు చాలా బాగా కనిపిస్తున్నాయి. కాకపోతే వీడియోలో కూడా డీటెయిల్స్ లేవు. ఫేస్ స్మూత్ గా కనిపిస్తుంది కానీ మీకు వీడియో చూడడానికి అయితే బాగుంది. బట్ నైట్ టైమ్ లో మాత్రం మీకు కలర్స్ బాగున్నాయి. కలర్స్ చాలా వైబ్రెంట్ గా తీసుకుంటుంది కాదనగా. కాకపోతే డీటెయిల్స్ లేవు అండ్ నాయిస్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఎక్కడ చీకటిగా నల్లగా ఉంటే అక్కడంతా చుక్కలుగా కొంచెం నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం బ్యాక్ కెమెరా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. సాఫ్ట్వేర్ ఆటోమేషన్ మెయిన్ గా సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్ చాలా బాగా చేస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. లైటింగ్ బాగున్నప్పుడు అయితే ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ బాగానే వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే వస్తున్నాయి. ఈవెన్ నైట్ టైమ్ లో కూడా మీకు కొంచెం లైటింగ్ తక్కువ ఉన్నా కూడా కొంచెం బ్రైట్ గా చేసి చూపిస్తుంది. ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ నైట్ టైం కూడా బాగా వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ డే టైమ్ లో బాగానే ఉంది, మీకు అంత షేక్ అవ్వట్లా. బట్ నైట్ టైమ్ లో మాత్రం మీకు అంత డీటెయిల్స్ లేవు. బట్ బ్రైట్ చేస్తుంది, వీడియో చాలా బ్రైట్ గా వస్తుంది. బట్ డీటెయిల్స్ అంత తీసుకోవట్లా. బట్ ఓవరాల్ గా కెమెరాస్ చూసుకుంటే మీకు డీటెయిల్స్ అంత అవసరం లేదు. నాకు సోషల్ మీడియా రెడీ ఫోటోస్ ఇప్పుడు ఒక ఫోటో కొట్టగానే డైరెక్ట్ గా దాన్ని తీసుకెళ్లి స్టోరీలో పెట్టేసుకుంటా, లేదంటే వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటా. డైరెక్ట్ గా పెట్టేసుకోవాలి. ఎడిటింగ్లు కలర్ గ్రేడింగ్లు ఏం చేయకూడదు, డైరెక్ట్ గా పెట్టేసుకోవాలి. అలాంటి ఫోటోస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఫోన్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. లేదు నాకు డీటెయిల్స్ బాగుండాలి, నేను తర్వాత ఎడిటింగ్ చేసుకుంటా, నాకు డీటెయిల్స్ బాగుండాలి అనుకుంటే మాత్రం దీనిలో మీకు డీటెయిల్స్ అని సరిగ్గా తీసుకోవట్లా. సో మీకు సోషల్ మీడియా రెడీ ఫోటోస్ కావాలి అనుకుంటే ఈ కెమెరాస్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాయి. కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. Antutu బెంచ్మార్క్ స్కోర్ అరౌండ్ 1 million దాకా స్కోర్ చేస్తుంది. మంచి ప్రాసెసరే. జనరల్ యూసేజ్ కి క్యాజువల్ గా ఫోన్ యూజ్ చేస్తుంటే మాత్రం ఎక్కడ ల్యాక్స్ లేవు. మెయిన్ గా నేను అదే సర్ప్రైజ్ అయిపోయాను. Edge 60 ఫ్యూజన్ లో Edge 50 ఫ్యూజన్ లో UI ల్యాక్స్ భయంకరంగా ఉండేవి. నేను చాలా కామెంట్స్ కూడా చాలా వచ్చినాయి. నేను అసలు రివ్యూలోనే చెప్పాను UI ల్యాక్స్ కానీ కెమెరా షటర్ ల్యాక్స్ కానీ కెమెరాలో ల్యాక్స్ కానీ విపరీతంగా ఉన్నాయని చెప్పాను. బట్ దీనిలో అసలు నేను ఎక్కడ ల్యాక్స్ నోటీస్ చేయాలి. కెమెరా స్విచ్ అవుతున్నప్పుడు కానీ షటర్ ల్యాక్స్ కానీ అంత ఎక్కువ లేవు. షటర్ ల్యాక్స్ లైట్ గా ఉన్నాయి కానీ ఇంతకు ముందు ఉన్నంత దారుణంగా అయితే లేవు. చాలా వరకు బాగా ఆటోమేట్ చేశారు. సో జనరల్ యూసేజ్ క్యాజువల్ గా ఫోన్ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇబ్బంది లేదు, ఈజీగా వాడుకోవచ్చు. అండ్ గేమింగ్ దగ్గరకు వస్తే ఇదంతా గేమింగ్ ఓరియంటెడ్ ప్రాసెసర్ కాదు. మీరు గేమ్స్ ఆడాలనుకుంటే 8 సిరీస్ ప్రాసెసర్కి వెళ్ళాలి. 8 Gen 5, 8 Elite, 8 Elite Gen 5 వాటికి వెళ్తే మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ ఉంటుంది. సో ఇది గేమింగ్ సెంట్రిక్ ప్రాసెసర్ కాదు. గేమ్స్ ఆడాలంటే ఆడుకోవచ్చు. ఇలా BGMI స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. గేమ్ ఆడుతున్నప్పుడు మీకు అక్కడక్కడ ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ కామనే. బట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఓకే. ఆ ప్రైస్ కి మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది అసలు గేమింగ్ ఫోనే కాదు ఇది. సో వీకెండ్స్ అప్పుడప్పుడు అట్లా గేమ్స్ ఆడతా అనుకుంటే ఆడుకోవచ్చు, హ్యాండిల్ చేస్తుంది. బట్ మరి ప్రొఫెషనల్ లెవెల్లో గేమ్ ఆడే వాళ్ళకి మాత్రం ఇది అంత నచ్చదు. అండ్ టెంపరేచర్స్ కూడా నాకు ఇక్కడ ఓవర్ ద టాప్ వెళ్ళి కొంచెం ఫోన్ వేడెక్కినట్టు అట్లయితే అనిపిలా. టెంపరేచర్స్ కూడా కంట్రోల్ గానే ఉన్నాయి. అండ్ ఇది LPDDR5X RAM తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. అండ్ ఇది Android 16 తో వస్తుంది. 3 years Android అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది హలో మోటో తో వస్తుంది. మీకు ఎక్కడ బ్లోట్వేర్ లేదు. ఫస్ట్లీ మీకు ప్రీ ఇన్స్టాల్ గా కొన్ని గూగుల్ యాప్స్ ఉంటాయి, అవి తప్పించి మీకు పెద్ద బ్లోట్వేర్ ఏం లేదు. అండ్ మీకు మోటో ఏ కీ ప్రొవైడ్ చేయాలా. ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ లో మోటో ఏ కీ ఒకటి ఇచ్చారు. అది లాంగ్ ప్రెస్ చేస్తే మీకు మోటో ఏ ఎనేబుల్ అవుతుంది. దీనిలో సెపరేట్ గా కీ ఇవ్వలేదు కానీ మోటో ఏ ఫీచర్స్ తీసుకొచ్చారు. ఇంతకుముందు మనం మాడుకున్న అన్ని ఏ ఫీచర్స్ దీనిలో కూడా పనిచేస్తాయి. అండ్ మోటో జెస్టర్స్ ఇట్లా అంటే ఫ్లాష్ లైట్ ఆన్ అవడం, ఇలా ట్విస్ట్ చేసి కెమెరాస్ ఆన్ అవడం, ఇట్లా అన్ని పనిచేస్తాయి. అండ్ దీనిలో యాప్ లాక్ ఉంటుంది, సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది, ఏదైనా హైడ్ చేసుకున్నా హైడ్ చేసుకోవచ్చు, అన్ని పనిచేస్తాయి. అండ్ ఇది Wi-Fi 6E సపోర్ట్ చేస్తుంది, Bluetooth version 6 సపోర్ట్ చేస్తుంది, NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్ట్ ఉండదు, టీవీలో ఏసీలు కంట్రోల్ చేసుకోలేరు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా నాకేమి అంత ఇబ్బంది అనిపించలేదు. అండ్ ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. అట్ ఎ టైం 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు.
మెమరీ కార్డ్ వేసుకునే స్లాట్ అయితే ప్రస్తుతానికి ప్రొవైడ్ చేయలేదు. కాల్ రికార్డింగ్ ఇది గూగుల్ డైలర్ తో వస్తుంది. కాల్ రికార్డింగ్ చేసుకుంటే అవతల పర్సన్ కి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ వినిపిస్తుంది. అండ్ చెప్పడం మర్చిపోయా, ఇది IP68+69 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ జెట్స్ ని కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. అండ్ మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ తో వస్తుంది. సడన్ డ్రాప్స్, కొంచెం చిన్న హైట్ నుంచి సడన్ డ్రాప్స్ ని ఈ ఫోన్ సర్వే అవుతుంది. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, ఇది బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ 26,999 లాంచ్ చేశారు. 8GB RAM 256GB మోడల్ 29,999 లాంచ్ చేశారు. 3,000 రూపాయలు డిఫరెన్స్. ఇంతకుముందు 128GBకి 256GBకి మహా అయితే 1,000 రూపాయలు, మరీ అంటే 2,000 రూపాయలు డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు మరి 3,000 రూపాయలు డిఫరెన్స్. బాగా పెరిగిపోతున్నాయి, ప్రైస్ అయితే బాగా పెరిగిపోతున్నాయి. అండ్ 12GB RAM 256GB మోడల్ ఏకంగా 32,999 లాంచ్ చేశారు. ప్రస్తుతానికి ఇప్పుడు చేసిన టైంకి 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. సో బేస్ మోడల్ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 24,999 25,000 రూపాయలకు వస్తుంది. 25,000 రూపాయల్లో ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ డిస్ప్లే బాగుంది, సౌండ్ క్వాలిటీ బాగుంది, బ్యాటరీ లైఫ్ బాగుంది, ఐపీ రేటింగ్ ఆబ్వియస్గా ఐపీ రేటింగ్ బాగుంది, లైట్ వెయిట్, ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుంది. అండ్ కెమెరాస్ ఎవరికైతే సోషల్ మీడియా రెడీ ఫొటోస్ కావాలి, నాకు అంత డీటెయిల్స్ అక్కర్లేదు అనుకుంటారో వాళ్ళకి దీనిలో కెమెరాస్ నచ్చుతాయి. కెమెరాస్ బాగున్నాయి. అండ్ పర్ఫార్మెన్స్, నేను పెద్దగా గేమ్స్ ఆడను, క్యాజువల్ యూసేజ్కి, జనరల్ యూసేజ్కి నేను ఫోన్ చూస్తున్నాను అనుకుంటే పర్ఫార్మెన్స్ కూడా దీనిలో ఓకే బాగానే ఉంటుంది. గేమర్స్ మాత్రం పర్ఫార్మెన్స్ నచ్చకపోవచ్చు. సో నాకు తెలిసి ఈ ఫోన్లో అన్ని బాగానే అనిపించినాయి. నాకు ఇది మేజర్ నెగిటివ్స్ అనిపించలే. ఇంతకుముందు ఏంటంటే UI ల్యాక్స్, కెమెరా షటర్ ల్యాక్స్, కెమెరా ల్యాక్స్ అంటే ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే మధ్యలో ఫ్రేమ్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. అలాంటి ఇష్యూస్ కూడా ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడు అలాంటి ఇష్యూస్ ఏం లేవు, చాలా వరకు కవర్ చేశారు. నాకేమి ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ UI ల్యాక్స్ కానీ ఎక్కడ నేను నోటీస్ చేయలేదు. సో నాకైతే ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్స్ అయితే ఏం కనిపించలే. సో కెమెరాస్లో ఒక డీటెయిల్స్ ఇంకొంచెం బెటర్గా ఇచ్చి ఉండొచ్చు, అదొక్కటి తప్పించి నాకు ఈ ఫోన్లో అయితే మేజర్ నెగిటివ్స్ అయితే ఏం కనిపించలే. ఒకవేళ మీరు 25,000 రూపాయల్లో ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్, నేను పెద్దగా గేమ్స్ ఆడను, క్యాజువల్గా అప్పుడప్పుడు గేమ్స్ ఆడతా, నాకు ఓవరాల్ ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 25,000 అంతకన్నా లోపు వస్తేనే ఈ ఫోన్ తీసుకోండి. అంతకుమించి ఎక్కువ పెట్టద్దు. 27,000 30,000 అంత పెట్టి ఈ ఫోన్ తీసుకోవద్దు. అక్కడ ఇంకా మీకు చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి. దీనికన్నా చాలా బెటర్ కెమెరాస్ వస్తాయి, దీనికన్నా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఫోన్స్ వస్తాయి. సో అంతైతే పెట్టద్దు. మాక్సిమం 25,000, మరీ మీకు 256GB కావాలనుకుంటే 27-28 దాకా రావచ్చు. కానీ మాక్సిమం 25,000 రూపీస్ లోపు తీసుకోవడానికి ట్రై చేయండి. అంతకుమించి ఈ ఫోన్కి పెట్టద్దు. అంతకన్నా ఎక్కువ పెడితే ఇంకా చాలా మంచి ఫోన్స్ వస్తాయి. సో ఆ ప్రైస్లో అయితే ఈ ఫోన్ తీసుకోవద్దు. 25,000 రూపాయలు లోపు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకోవచ్చు. నాకైతే పెద్ద ఇష్యూస్ ఏం అనిపించలేదు. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.